గైస్ వెల్కమ్ టు కుప్పం బెరైస్. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే చెక్కునాథం పంచాయతీ కూసూరు గ్రామం పెరిపలంలో అయితే ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. సో ఈ నెల 20వ తేదీ ఆడి కృతిక సందర్భంగా కూడా ఇక కావిడి చెల్లింపులు అత్యంత వైభవంగా కూడా జరగబోతోంది. సో దీని గురించి కూసూరు గ్రామస్తులు అందరూ కూడా ఉన్నారు, వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం రండి. బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరగబోయే 20వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కావడి చెల్లింపులు, పూల కావడ్లు, వేల్వేయిట, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు అతి వైభవంగా జరగబోతున్నాయి. రవాణా సౌకర్యాలు భక్తాదులు ఆలయం వద్దకు చేరుకోవటకు కుప్పం నుండి ఆర్టీసీ వారిచే బరుగురికి 2 బస్సులు, 3 బస్సులు ఆలయానికి స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. కుప్పం బస్టాండ్ నుండి కూడా ఆలయం వద్దకు స్పెషల్ బస్సులు ఉన్నాయి. ఇక్కడ చుట్టూ గ్రామాలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సుమారు 30,000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సుమారు 50,000 మంది ఈ ఆలయాన్ని ఆ రోజు కావడి చెల్లింపుల రోజు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమంటే భక్తాదులు ఏదో ఒక ఈ ఆలయానికి ఒకసారి దర్శించుకుంటే వారికి ఏదో ఒక రకంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి కరుణించి వాళ్ళ కుటుంబం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందనే ఒక నమ్మకం భక్తాదులకు ఉంది. కృష్ణగిరి జిల్లా నుండి ఇటుపక్క కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భారీ ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ ఆలయం వద్ద ఉండే కోనేరులో ఎప్పుడు ఇంతవరకు భవిష్యత్తులో ఎప్పుడు గాని నీళ్లు కూడా ఇమిరింది లేదు. ఈ కోనేరులో స్నానం చేస్తే కూడా వారికి ఆరోగ్యాలు అన్ని విధాలుగా బాగుంటుందని ఎప్పుడు ఈ భక్తాదులు ఈ కోనేరుని కూడా తీర్థంగా భావిస్తున్నారు. అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు, పక్క రాష్ట్ర తమిళనాడు, కర్ణాటక భక్తాదులందరూ కూడా భారీ ఎత్తున సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ వెట్రివేల్ మురుగనకి అరోగరా. దగ్గర అయితే ఒక పుట్ట అయితే కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ కాంక్రీట్ ఉంది. కాంక్రీట్ ఉన్నా కూడా ఆల్రెడీ ఇక్కడ ఈ పుట్ట అయితే ఉన్నదన్నమాట. వీళ్ళు దాన్ని తొలగించినా కూడా మళ్ళీ ఆ కాంక్రీట్ మీద వస్తుంది. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం రండి. ఈ పుట్ట అయితే ఓన్లీ మట్టి మీదే వస్తుంది. ఇక్కడ కాంక్రీట్ మీద ఎలా వచ్చింది, లేకపోతే మీరేమైనా దాన్ని సెట్ చేసినారా, ఏమది కథ? మొదట అయితే ఉన్నది స్వామి ఇక్కడ. సరే మనము కాంక్రీట్ వేస్తామనేసి తొలగించి క్లీన్ చేసి మనం ఇక్కడ బెడ్ కాంక్రీట్ అయితే గుడి ముందర మనకు మంచి వాతావరణానికి కోసం మనం తొలగించి మనం వేసినాం స్వామి. అయినా మళ్ళీ క్రియేట్ అయింది. అయితే బెడ్ కాంక్రీట్ వేసిన కాంక్రీట్ పైన కూడా లేసింది. ఎన్నిసార్లు తొలగించినా కూడా అది మళ్ళీ పుట్టుకొస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఏమో వేలైనా కూడా వేలంతా కూడా పెట్టినారు, ఇదేమో ఒకసారి అడుగుదాం రండి. సో యొక్క ఆకారంలో మాత్రం మనకు స్వామి ఈ పుట్టలో మనకు 2 ఆకారాలు కనిపిస్తుంది స్వామి. ఒకటి మనము వచ్చి తూర్పు దిశను చూసినట్లయితే ఇక్కడ వినాయకుడు అయితే మనకు క్లీన్ గా అయితే మనకు ఇక్కడ కాలు ఇది అంటే ఎడమ వైపు, ఇది కుడి వైపు కాలు అయితే మనకు కనబడుతుంది. ఫేస్ అంతా కూడా చెవుల్లాగా ఇవంతా కూడా మనకు కనబడుతుంది. సో మీరు సైడ్ వచ్చి మనము దక్షిణ దిశలో చూసినట్లయితే మనకు పుణ్యక్షేత్రాన్ని చూసినట్లు ఆ వైపుగా ముఖం అయితే మనకు కనబడుతుంది. ఏ దేవుడి ముఖం ఇది? ఇక్కడ అయితే దేవుడు చూసినట్లయితే మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవుని యొక్క. సో ఇది ఈ వేలు అయితే మీరు పెట్టింది అనమాట. ఇది మనము క్రియేట్ చేసిన చెయ్యిలాగా ఆకారం కనబడుతుంది కాబట్టి. ఇక్కడ మనకు కళ్ళు అయితే కనిపిస్తా ఉన్నాయి, కిరీటం లాగా అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ మనం మొక్కుతున్నట్లు దేవుడు మొక్కుతున్న ఒక రూపం కనిపిస్తుంది. చెవులు అన్ని కూడా మనకు క్లియర్ గా మనకు ఒక ఆకారం అయితే కనబడుతుంది. ఆకారం అయితే మనకు కనిపిస్తుంది స్వామి. ఓకే, సో ఇదే అనమాట ఈ పుట్ట యొక్క ఒక విశిష్టత. సో మీరు కూడా ఈ కూసూరు గ్రామం పెరిపరంలో ఉన్న టెంపుల్ ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ నెల 20వ తేదీ ఇక్కడ అత్యంత వైభవంగా కూడా కావడి చెల్లింపులు అన్ని కూడా గ్రాండ్ గా జరిపిస్తున్నారు. మీరందరూ కూడా విజిట్ చేసి స్వామివారి కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటాం. స్వామివారి పాదం అన్నమాట. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే స్వామి యొక్క పాదము మనకు పెద్ద వేలన్నమాట. ఇక్కడ స్వామివారి పాదం పెట్టి పురాతనమైన విగ్రహం దగ్గరికి పోయి స్వామివారి కూర్చున్నట్లు మనకు ఆ కాలం నుంచి పెద్దోళ్ళు చెప్తున్నారు. సో ఈ సుబ్రహ్మణ్య దేవాలయం దగ్గర వచ్చేసి ఒక గుహ అయితే కూడా ఉంది. మీరు ఇక్కడ ఎంటర్ అయినారంటే మళ్ళీ అక్కడ బయటకు రావచ్చు అనమాట. సో ఈ గుహ లోపల ఏముందో ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడైతే ఒక లింగం అయితే ఉంది. మళ్ళీ ఇలా ఈ రూట్లో వెళ్ళారంటే చాలా పెద్దది. చూసిరా బ్రో, బాగుందా? అవును గైస్, చూడండి ఇప్పుడు ఇక్కడైతే మీకు చూపించినాను బయట రావచ్చు అనేసి. సో ఆ ఎగ్జిట్ కి అయితే వచ్చేస్తున్నాను. సో మనం వచ్చేసి అక్కడ నుండి వచ్చామన్నమాట.
అండ్ ఫైనలీ ఈ ఎగ్జిట్లో అయితే వస్తున్నాం. సో ఇలాంటి ప్లేస్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఒక శివుడు అయితే మంచి ఒక విగ్రహం అయితే కూడా పెట్టినారు. సో ఈ టెంపుల్ దగ్గర పైన అయితే ఒక కొండ ఉంది, అక్కడ ఒక కోనేరు ఉందని చెప్తున్నారు. అండ్ పైన ఒక మురుగుడి స్టాచ్యూ కూడా ఉందంటున్నారు. సో పైనకి అయితే మనం వెళ్తామండి. ఇది దాదాపు 300 సంవత్సరాలు కలిగిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారు. ఇక్కడ చాలా చరిత్ర కలిగిన స్వామి విగ్రహం ఇది. మనం ఇప్పుడు రూపంతో కూడుకున్న విగ్రహాలు చూస్తాం. ఇదైతే రాళ్ళతోనే స్వామి వారి రూపం అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. కుప్పం ప్రాంతంలో కూడా చాలా మంది శిల్పులు ఉంటారు, వాళ్ళైతే చెక్కుతారనమాట. ఐ మీన్ దేవుడు ఎలాంటి రూపం కావాలన్నా వాళ్ళు చెక్కిస్తారు. అలాంటి మీరు దేవుళ్ళని అయితే కూడా చూసింటారు. సో ఇది వచ్చేసి స్వయంభూ అంటారు కదా, డైరెక్ట్ గా ఇప్పుడు ఈ మీరు ఏదైతే ఈ స్టాచ్యూ చూస్తున్నారో దాంతో ఫేస్ ఎంత కనబడుతుంది కదా, ఇదంతా చెక్కింది కాదు. యాక్చువల్ గా ఇంతకు దాదాపు 300 ఇయర్స్ చరిత్ర కలిగినది. సో ఇది వచ్చేసి డైరెక్ట్ గా చెక్కకుండా డైరెక్ట్ గా ఫేస్ అనేది మళ్ళీ కాళ్ళు చేతులు అన్ని కూడా సో తనకు తానుగా ఏర్పడింది అనమాట. సో ఇది చాలా ఒక విశిష్ట కలిగినది ఈ స్టాచ్యూ అయితే కూడా. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి పాదం అన్నమాట. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే స్వామి యొక్క పాదము మనకు పెద్ద వేయాలన్నమాట. ఇక్కడ స్వామి వారి పాదం పెట్టి పురాతనమైన విగ్రహం దగ్గరికి పోయి స్వామి వారి కూర్చున్నట్లు కాలం నుంచి పెద్దోళ్ళు చెప్తున్నారు. ఈ కట్టడాలు చూసుకోండి, ముందు పురాతనమైనది. ఆ కాలం నుంచి దాదాపు 200-300 సంవత్సరాలప్పుడు ఆ కాలంలో కట్టినది. ఈ నీళ్లు అయితే స్వామి వారికి అభిషేకానికి కానీ ఆ కాలంలో భోజనానికి కూడా ఇదే వాడేవారు అనమాట. సో మీరు బైక్ లో వచ్చినారంటే పైకి వెళ్ళడానికి, కొండ పైకి వెళ్ళడానికి మీకు రోడ్డు సౌకర్యం కూడా వీళ్ళైతే రెడీ చేసినారు.